హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి. వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రము కలుగును గాక. చేరువచ్చిన ప్రియులందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దైవ గ్రంథం బైబిల్ నుండి సామెతల గ్రంథం 19వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుతున్నాను. భేదవాడు తన చుట్టములందరికీ అసహ్యుడు, అటువానికి స్నేహితులు మరీ దూరస్తులగుదురు. వాడు నిరర్ధకమైన మాటలు వెంటాడువాడు కాడు. దేవుని యొక్క లేఖనముల్లో ఒక భేదవాడు ఉన్నాడు అనుకోండి, వాడు ఎంతమందికి దూరం అయిపోతాడో రాయబడి ఉంది. చుట్టాలందరికీ దూరం అయిపోతాడు, స్నేహితులకు దూరం అయిపోతాడు. అంతేకాదు, నిరర్ధకమైన మాటలు పలకడు కాబట్టి పోస్కోలు కబుర్లు చెప్పేవారు కూడా దూరం అయిపోతాడు. ప్రియులారా, అందుకే దేవుని వాక్యంలో 19వ అధ్యాయం 4వ వచనంలో ధనము గలవానికి స్నేహితులు అధికముగా ఉంటారు, దరిద్రుడు తన స్నేహితులను పోగొట్టుకుంటాడు. ప్రియా స్నేహితులారా, దరిద్రులతో మనము స్నేహం చేయలేం, ధనవంతులతో చేస్తాం. అందుకని ఈ సేవకులైన వారు కూడా డబ్బులు ఇచ్చేవారి ఇంటికి ఎక్కువగా వెళ్తూ ఉంటారు, ఆస్తి గలవారి ఇంటికి ఎక్కువగా వెళ్తూ ఉంటారు, బిల్డింగులు ఉన్నవారి ఇంటికి వెళ్తారు, తాటేకు పాకలు ఉన్నవారి ఇంటికి వెళ్ళరు. ఇది సేవ చేసే వారి సేవకుల్లో ఉండే బలహీనత. అలా ఉండకూడదు. ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకములోకి వచ్చినప్పుడు ఆయన షావుకారుల దగ్గరికి వెళ్ళలేదు. ఆయన వెళ్ళింది చేపలు పట్టుకునే వారి దగ్గరికి. గలిలయ సముద్ర తీరాన గోచీలు పెట్టుకొని, అంగోస్త్రం కట్టుకొని సముద్రం దిగి చేపలు పట్టుకునే వారి దగ్గరికి వెళ్ళాడు. దేవుని వాక్యం వింటున్న ప్రియులారా, గ్రహిద్దాం, గుర్తిద్దాం. కాబట్టి ధనవంతుడికి స్నేహితులు ఎక్కువగా ఉండవచ్చు, దరిద్రుడికి స్నేహితులు ఉంటారు. పేదవాడికి ధనవంతుడికి చుట్టాలు ఎక్కువ మంది ఉంటారు. అలాగే ధనవంతుడికి పోస్కోలు కబుర్లు చెప్పేవాళ్ళు కూడా ఎక్కువ మంది ఉంటారు. దరిద్రుడు మరి నిరర్ధకమైన మాటలు వెంటాడాడు కాబట్టి అతడు యథార్థముగా ఉంటాడు కాబట్టి అతనికి స్నేహితులు ఉండరు. అయితే ప్రియులారా, మనము పేదవారమైన, ఆస్తి లేని వారమైన, ధనము లేని వారమైన, మన కొరకై దరిద్రుడిగా వచ్చిన యేసుక్రీస్తును గనక నమ్ముకుంటే మనకు అనేక మంది స్నేహితులు, బంధువులు ఉంటారు. యేసుక్రీస్తు ధనవంతుడై ఉండి తన దారిద్ర్యత వలన అనేక మంది స్నేహితులను సంపాదించుకున్నాడు, బంధువులను సంపాదించుకున్నాడు, సహోదరులను సంపాదించుకున్నాడు. అలాగే మనం పేదవారమైన యేసుక్రీస్తును కలిగి ఉంటే, దరిద్రులమైన యేసుక్రీస్తును కలిగి ఉంటే అనేక మంది సహోదరులు, బంధువులు, స్నేహితులను మనము కలిగి ఉండగలం. ఈ భౌతికమైన దరిద్రత మనల్ని స్నేహితులకు దూరం చేస్తుందేమో కానీ ఆత్మీయమైన ధనము మనల్ని స్నేహితులకు దగ్గర చేస్తుంది, బంధువులను దగ్గర చేస్తుంది. కాబట్టి గుర్తెరిగి ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి మొదట వస్తే
అన్నీ మేలు జరుగుతాయి, అన్నీ క్షేమం జరుగుతాయి. మనకెవరు లేకపోయినా అనేక మంది మనకు చుట్టూ ఉంటారనే విషయాన్ని మర్చిపోకూడదు. ప్రభు ఈ మాటలు మన మధ్యలో దీవించి మనకు ఆశీర్వాదాన్ని, నెమ్మదిని కలుగు చేయనుగాక. ఆమేన్. ప్రేమలేని మా తండ్రి, పరిశుద్ధుడు అయిన నమ్మకమైన మా దేవాని ఘనమైన నామం కొరకు వందనాలు. నీ వాక్కు ప్రజల మధ్యలో ముద్రించి ప్రజలకు మేలు చేయండి, కార్యాన్ని చేయండి. మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందండి. మీ చేతులకు సమర్పించుకుంటూ విస్తారమైన నీ కృప, మీ దయ కోరుకుంటూ విన్నవారందరికీ నిన్ను గుర్చిన గ్రహింపు, నీ వాక్యమును గుర్చిన గ్రహింపు నీ ఆత్మ ద్వారా కలుగు చేయమని యేసుక్రీస్తు వారి దివ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్లాడండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. చంద్రులారాయిలా దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి.